నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఏ ఎన్నికలైనా సైకిల్ పార్టీకి అండగా నిలిచే ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో ఇప్పుడు అసమ్మతి రాగం గట్టిగా వినిపిస్తుంది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కష్టపడ్డ తమ్ముళ్లకు గుర్తింపు ఎక్కడా అనే ప్రశ్న ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నాడు జెండా మోసి కేసులు పెట్టించుకున్నది మేము, నేడు పదవులు అనుభవిస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నది వేరే వాళ్ళ అంటూ సీనియర్ నేతలు కక్కలేక మింగలేక రగిలిపోతున్నారు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోనూ నామినేటెడ్ పదవుల్లోనూ జిల్లాకు చెందిన అగ్రనేతలను మొండి చేయి ఎదురు కావడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. అసలు అనంతపురం జిల్లాలో తమ్ముళ్లు ఎందుకు అలకపాన్ పెక్కారు? చంద్రబాబు సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీ ఇక్కడ ఫెయిల్ అయిందా? ఈ పొలిటికల్ వార్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డాం, ఇప్పుడు పవర్లోకి వచ్చాం. తమ కష్టాన్ని పార్టీ గుర్తిస్తుంది. ఏదో ఒక పదవి వస్తుందని ఆశపడ్డ తెలుగు తమ్ముళ్లకు నిరాశ ఎదురైందట. అనంతపురం జిల్లాలో అయితే సీనియర్ లీడర్లు కక్కలేక మింగలేక అన్నట్లు అసంతృప్తితో రగిలిపోతున్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి కేసులు పెట్టినా భయపడకుండా పోరాడితే ఏదైనా పార్టీ ఇచ్చే గౌరవం అంటూ తమ అనుచరుల దగ్గర మనసులో మాటను బయటపెట్టేస్తున్నారట. టీడీపీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా నిలిచిన అనంతపురం జిల్లాలో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు నిరుత్సాహంలో పడిపోయారట. ఎన్ని రోజులు పార్టీ జెండా మోసి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ తాము పడ్డ కష్టమేంటో అధిష్టానంకు కనిపించలేదా అనేది నేతల ఆవేదన అంటున్నారు. తమను పక్కన పెట్టి రాష్ట్ర కమిటీలో ఎవరికో చోటు కల్పించడం వెనుక ఆంతర్యం ఏంటోనని ఆరా తీస్తున్నారట. అధిష్టానం పెద్దలు ఇదంతా తెలిసే చేశారా, లేక సీనియర్లను పక్కన పెట్టాలని భావించే వారిని లెక్కల్లోకి తీసుకోలేదా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారట. పార్టీకి కంచుకోట లాంటి జిల్లాల్లో కీలక నేతలుగా పేరున్న వారికి ఎందుకు మొండి చేయి చూపారన్నది క్యాడర్కు కూడా అంతు చిక్కట్లేదట. గత కొన్ని రోజులుగా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై చాలా మంది కీలక నేతలు, పార్టీ కోసం హార్డ్ వర్క్ చేసిన లీడర్లు నిరాశ చెందుతున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ కోసం, క్యాడర్ కోసం నిలబడింది తామైతే ఎంతో శ్రమించి పార్టీని అధికారంలోకి తెస్తే కష్టానికి గుర్తింపు దక్కలేదని బాధపడిపోతున్నారట నేతలు. గత ఎన్నికల్లో చాలా ఏళ్లుగా టీడీపీకి పనిచేసిన ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, పరిటాల శ్రీరాములను పక్కన పెట్టి కొత్త వారికి పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించారు. కనీసం నామినేటెడ్ పదవుల విషయంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తే మొండి చేయి చూపడంతో క్యాడర్ తీవ్ర నిరాశలో ఉన్నట్లు టాక్. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కొన్ని కులాలు సాలిడ్ గా టీడీపీ పార్టీకి ఓటు బ్యాంక్ గా ఉండిపోయాయి. కానీ వారికి అటు నామినేటెడ్ పదవులు, ఇటు పార్టీ పదవులు ఏమాత్రం ప్రియారిటీ ఇవ్వలేదంటున్నారు. ఇంతమందిని పక్కన పెట్టారంటే పార్టీ వ్యూహం, స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదంటున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించేది తామైతే భజన చేసేవారికి, ఫోటోలను ఫోజులు ఇచ్చేవారికి, అప్పుడప్పుడు కనిపించే వారికి మాత్రమే పదవులు ఇచ్చారనేది సీనియర్ల ఆవేదనగా చెప్తున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో టీడీపీలో ఎవరిని కదిపినా వారి నోట ఇదే మాట వినిపిస్తుందట. పార్టీ కోసం పడిన కష్టాన్ని చూడలేదు సరే, మరి క్యాస్ట్ ఈక్వేషన్స్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీనియర్లను, టికెట్ త్యాగం చేసిన లీడర్లను పట్టించుకోరా అంటూ తమ అనుచరుల దగ్గర ఆవేదన వెళ్ళగక్కుతున్నారట. అసలు అధిష్టానం ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకొని తమను దూరం పెట్టిందో, ఏ ఈక్వేషన్లో పదవులు ఇచ్చిందో అంతు చిక్కట్లేదంటున్నారు. ఏదేమైనా ఇన్నేళ్ల టీడీపీ చరిత్రలో పదవుల ఎంపికపై సీనియర్లలో ఈ స్థాయి అసంతృప్తి వ్యక్తమవడం ఇదే ఫస్ట్ టైం అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన అనంతపురం జిల్లాలో ఈ స్థాయిలో సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, పరిటాల శ్రీరామ్ లాంటి కీలక నేతలను, అలాగే పార్టీని నమ్ముకున్న బలమైన సామాజిక వర్గాలను పక్కన పెట్టడం వెనుక అధిష్టానం వ్యూహం ఏంటన్నది క్యాడర్ కు కూడా అంతు చిక్కడం లేదు. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారికి కనీసం నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరుగుతుందని ఆశిస్తే అక్కడ కూడా నిరాశ ఎదురవడంతో తమ్ముళ్లు సైలెంట్ అయిపోతున్నారు. మరి ఈ అసంతృప్తి జ్వాలలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? అధిష్టానం పెద్దలు ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టి సీనియర్లను బుజ్జగిస్తారా లేదా అనేది చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.